హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ మహాలక్ష్మి కిచెన్. ఇంతవరకు మా వీడియోస్ చూడకపోయింటే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు అయితే మేము చికెన్ పాప్కార్న్ అయితే చేసామండి, అది కూడా కేఎఫ్సీ స్టైల్లోని. సో మాకైతే బాగా వచ్చాయి. యాక్చువల్లీ మేము ఫస్ట్ ట్రై చేసాము, అప్పుడు కూడా మాకు ఇంకా బాగా వచ్చాయి. సో అందుకే మళ్ళీ సెకండ్ టైం చేసి అయితే మేము పోస్ట్ చేస్తున్నాము. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి. సో చికెన్ పాప్కార్న్ అయితే ముందుగా మనం చికెన్ చాలా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత అందులోని సాల్ట్, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఆర్గానో అండ్ వెనిగర్ అయితే యాడ్ చేసుకొని పీసెస్ అన్నిటిని కూడా మనం బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసిపోయాక లాస్ట్లో అయితే మనం పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 7-8 అవర్స్ అయితే మనం మ్యారినేట్ చేసుకోవాలి. పీసెస్ అన్నీ కూడా మనకి మ్యారినేట్ అయ్యేలోపు మనం సైడ్న మైదా పిండి, కారం, సాల్ట్, ఆర్గాన్ అయితే యాడ్ చేసుకొని పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనకి 7-8 అవర్స్ మ్యారినేట్ అయిన చికెన్ అయితే ఫస్ట్ మనం పౌడర్లో అయితే డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న తర్వాత మనకి కూల్ వాటర్లో అయితే మనం డిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే పౌడర్లో డిప్ చేసుకొని అప్పుడు ఫ్రై చేయాలి. సో ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. సో మనకి ఇవన్నీ పీసాన్ అయిపోయాక మనకి ఆయిల్ మంచి హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఇవన్నీ వేసుకొని మంచి ఆరెంజ్ కలర్లోకి వచ్చేప్పుడు మయోనీస్తో కానీ టమాటో కచప్తో కానీ సర్వ్ చేసుకొని తింటే మనకి కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. సో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.